తెలుగు ప్రేక్షకులకు రచయిత విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలకు రచయితగా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు విజయేంద్ర ప్రసాద్. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇకపోతే విజయేంద్ర ప్రసాద్ కు టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే పూరి జగన్నాథ్ ఫోటోని విజయేంద్ర ప్రసాద్ వాల్ పేపర్ గా పెట్టుకునే అంత ఇష్టమని చెప్పవచ్చు. చాలా సందర్భాల్లో ఇదే విషయాన్ని స్వయంగా విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా సందర్భం వచ్చిన ప్రతిసారి పూరి జగన్నాథ్ పై తనకున్న ఇష్టాన్ని బయట పెడుతూ వచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా పూరి జగన్నాథ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారంటే, డబుల్ ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తనకి చేసిన ఓ ఫోన్ కాల్ గురించి చెప్పారు. ఈ మేరకు పూరి స్పందిస్తూ, విజయేంద్ర ప్రసాద్ గారు ఒకసారి ఫోన్ చేశారు. నెక్స్ట్ సినిమా ఎప్పుడు తీస్తున్నారు? తీసే ముందు నాకు కథ చెప్పండి. మీలాంటి డైరెక్టర్లు ఫెయిల్ అవ్వడం నేను చూడలేను. చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే చూస్తాను, కానీ సినిమా తీసే ముందు ఒక్కసారి చెప్పండి అని ఆయన కోరారు అని తెలిపారు. ఆ ఒక్క ఫోన్ కాల్ తో చాలా ఎమోషనల్ అయిపోయాను. నా మీద ఆయనకి ఉన్న ప్రేమ, అభిమానంతో ఆ కాల్ తీశాను. అయితే తర్వాత ఆయనకి కథ చెప్పలేదు. మనకి తెలిసిన పనే కదా, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీసిన తర్వాత ఆయన్ని కలుద్దామని చెప్పలేదు. ఇది ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన సినిమా అని చెప్పుకొచ్చారు పూరి జగన్నాథ్. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాకు వచ్చిన ఒక ఫోన్ కాల్ గురించి మిమ్మల్ని షేర్ చేసుకోవాలని మీతో. ఇప్పుడు హిట్ సినిమా తీసినప్పుడు చాలామంది ఫోన్ చేస్తారు, అప్రిషియేట్ చేస్తారు. ఫ్లాప్ సినిమా తీస్తున్నప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. పోయిన సినిమా ఫ్లాప్ అయింది. ఆ ఫ్లాప్ అయిన 1 వీక్కి ఒక ఆయన ఫోన్ చేశారు నాకు. ఆయన విజయేంద్ర ప్రసాద్ గారు ఫోన్ చేసి, ఆయన ఎప్పుడు నాకు చేయరు, సడన్గా ఈయన ఫోన్ వస్తుందంటే నేను ఎత్తితే ఆయన, సార్ నాకు చిన్న హెల్ప్ చేస్తారా అని అడిగాను. ఆడ కొడుకే రాజమౌళి పెద్ద డైరెక్టర్, నేను ఈయనకి ఏం హెల్ప్ చేయాలరా బాబు అనుకున్నా. చెప్పండి సార్ అన్న, మీరు నెక్స్ట్ సినిమా ఎప్పుడు చేస్తున్నారన్నాడు. సార్ ఇంకా అనుకోలేదు. సరే నువ్వు ఎప్పుడు చేసినా చేసే ముందు నాకు ఆ కథ చెప్తారా అన్నాడు ఆయన. ఆయన ఎందుకన్నారంటే, ఎందుకన్నారో నాకు అర్థమైంది, నేను వింటున్నా. ఆయన మాట చెప్పారు, మీలాంటి డైరెక్టర్లు ఫెయిల్ అవ్వడం నేను చూడలేను. ఆ చిన్న చిన్న తప్పులు ఏం చేస్తుంటారో తీసే ముందు నాకు ఒకసారి చెప్పండి సార్ అని. ఆ ఒక్క ఫోన్ కాల్ నాకు చాలా ఎమోషనల్ అయిపోయాను నేను. అంటే నాకు ఆయన మీద, నా మీద ఆయనకున్న ప్రేమ, అభిమానంతో ఆయన ఫోన్ చేసిన ఫోన్ ఇది. ఆ తర్వాత ఈ కథ ఆయనకి చెప్పలే. మనకు తెలిసిన పనే కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీసి ఆయన కలుద్దామని చెప్పలేదు. ఐ లవ్ యూ సార్. సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీసిన సినిమా ఇది. ఈవెన్ అవర్ టీమ్ నీడ్ దిస్ బ్లాక్ బస్టర్.